హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఐపీఎల్ రిటెన్షన్స్ డెడ్ లైన్ మరెన్నో రోజులు లేదు. 15th రోజున స్టార్ స్పోర్ట్స్లో లైవ్ కూడా ఇస్తున్నారు ఎవరెవరిని రిటైన్ చేసుకుంటారు అనేది. స్టార్ స్పోర్ట్స్ అండ్ హాట్స్టార్ మేబీ. సో ఈ లోపల ట్రేడింగ్ న్యూస్లు విపరీతంగా వస్తున్నాయి. వాషింగ్టన్ ఎక్కడ వెళ్తున్నాడు, సంజు శాంసన్ గురించి అయితే రోజుకొక న్యూస్ వస్తుంది. ఏది నిజం ఏది అబద్ధం అనేది మనకు తెలియట్లేదు. క్లాసన్ గురించి వచ్చింది, ఇంకా రకరకాల వార్తలు వస్తున్నాయి కదా. సో ఇప్పుడు కొంత క్లారిటీ వచ్చింది కాబట్టి నేను వీడియో చేయడానికి కూడా నాకు, ఎందుకంటే ఇఫ్ యూ డూ వీడియోస్ లైక్ దట్ యూ లూజ్ యువర్ క్రెడిబిలిటీ. సో ఈరోజేమో ఒకటి చెప్తున్నారు, రేపు ఒకటి, అంటే ఒక ప్రపోజల్ ముందుకు వస్తుంది, మళ్ళీ అది వెనక్కి వెళ్ళిపోతుంది. సో ఫ్రాంచైజెస్ కూడా తేల్చుకోలేకపోతున్నారు. కానీ ఒక్కటి అంటే ఇప్పుడు క్రిక్ బజ్ లాంటి ఒక ఇంపార్టెంట్ వెబ్సైట్స్, అంటే రిలయబుల్ వెబ్సైట్స్ ప్రకారం ఏంటంటే సంజు శాంసన్ గోయింగ్ టు చెన్నై సూపర్ కింగ్స్కి ఎక్కువ పాసిబిలిటీ మనకు అనిపిస్తుంది. అండ్ జడేజా గోయింగ్ బ్యాక్ టు హిజ్ ఒరిజినల్ రాజస్థాన్ రాయల్స్. అక్కడ కదా అతను స్టార్ట్ అయింది. అతన్ని రాక్ స్టార్ అని షేన్ వార్న్ అప్పుడే అతని టాలెంట్ని ఐడెంటిఫై చేసిన అక్కడే కదా. సో అతను హోమ్ కమింగ్ లాగా అక్కడ వెళ్తాడు. అండ్ సంజు శాంసన్ కమింగ్ టు, అంటే స్ట్రైట్ స్వాప్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. అది అయితే ఇంకా చర్చలు జరుగుతూ ఉన్నాయి, అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నాయని చెప్పి క్రికెట్ వాళ్ళు చెప్తున్నారు. జనరల్గా టాక్ అయితే ఉంది. సో దాని గురించి మనం మాట్లాడడం. అలాగే క్లాసన్ వెళ్ళిపోతాడా ఎస్ఆర్హెచ్ అనేది, దాని గురించి కూడా క్లారిటీ వచ్చింది, అది కూడా మనం మాట్లాడదాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చెన్నై సూపర్ కింగ్స్ జడేజాను వదులుకోవడానికి సిద్ధమైనట్టుగా ఉన్నారు. జడేజా 36 years అండ్ హెస్ కాంట్రిబ్యూటెడ్ ఎ లాట్ ఫర్ ద టీమ్. క్యాప్టెన్ చేశాడు. తర్వాత 23లోన అతను లాస్ట్ ఓవర్లో అతని హీరోయిక్స్ అహ్మదాబాద్లో ఫైనల్లో అతను గెలిపించడం. సో అతని రోల్ యాజ్ ఎన్ ఆల్రౌండర్, యాజ్ ఎ ఫీల్డర్, ఎవ్రీథింగ్ ఆ టీమ్కి హ్యాస్ కంట్రిబ్యూటెడ్ ఎ లాట్. బట్ చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు ఏంటంటే ధోని ఎలాగో ఆన్ ద వే అవుట్, జడేజా కూడా 36. వాళ్ళు ఈ ఓల్డ్ బ్యాచ్ని, సీనియర్ బ్యాచ్ని అంతా కూడా మెల్లగా తప్పించి యూత్ఫుల్ లుక్ ఇచ్చే ప్రయత్నంలో ఉన్నట్టుగా ఉన్నారు. లేకపోతే జడేజాను వదులుకోరు. ఆ లెక్కలో జడేజా 36 years కాబట్టి మరి కొత్త వాళ్ళతో నింపి కొత్త రక్తాన్ని తీసుకొద్దాం, యువ రక్తాన్ని తీసుకొద్దాం అని వదిలేదు. జడేజా చాలా యూస్ఫుల్ ప్లేయర్ వాళ్ళకి. జడేజాతో కూడా చెప్పారంట వాళ్ళు. క్రిక్ బజ్ రిపోర్ట్ ప్రకారం జడేజాకి చెప్పి మరి అతని అప్రూవల్ తీసుకుని ఈ డీల్ గురించి వాళ్ళు చర్చలు చేస్తున్నారు. అడ్వాన్స్డ్ టాక్స్ అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అండ్ మనోజ్ బిదాలే ఓనర్ ఆఫ్ రాజస్థాన్ రాయల్స్, అతను ఇంగ్లాండ్లో ఉంటాడు. అతను ముంబై వచ్చి ఈజ్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ డిస్కషన్స్ అని చెప్తున్నారు. సో చాలా సీరియస్గా చర్చలు జరుగుతున్నాయి. సో స్ట్రైట్ స్వాప్కి అయితే ఇద్దరు రెడీగా ఉన్నారు. అంటే సంజు శాంసన్ చెన్నైకి రావడానికి, అలాగే ఇక్కడి నుంచి రవీంద్ర జడేజా రాజస్థాన్ రావడానికి స్ట్రైట్ స్వాప్కి అయితే రెడీగా ఉన్నారు. ఇద్దరి అమౌంట్ కూడా సేమ్ 18 crores. దాంట్లో మీకు క్యాష్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. సో స్ట్రైట్ అవే మరి ఏమంటారంటే ఇచ్చిన వాయినం పుచ్చుకుంటే వాయినం అన్నట్టుగా వాళ్ళు అక్కడ ఇచ్చేసి ఇక్కడ తీసుకునే ఒక మంచి అవకాశం. కానీ రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు కొద్దిగా గ్రీడీగా ఉన్నారు. ఎందుకు గ్రీడీగా ఉన్నారు? దే వాంటెడ్ డెవల్ బ్రెవిస్ ఆల్సో. మేము సంజు శాంసన్ ఇచ్చేస్తాం, సంజు శాంసన్కి ఇన్ రిటర్న్ యూ గివ్ అస్ జడేజా అండ్ బ్రెవిస్. మీరు అనొచ్చు మరి బ్రెవిస్ ఎట్లా, బ్రెవిస్ అంటే క్యాష్ డీల్ చేసుకుంటారు. వాళ్ళు ఇద్దరిని ఇచ్చేయండి, మీకు సంజుని ఇచ్చేస్తాం, అది వాళ్ళ అని చెప్పి వాళ్ళు కొండెక్కి కూర్చున్నారు. ఎందుకని వాళ్ళు సంజు శాంసన్ ఎలాగ వెళ్ళిపోతాడో దగ్గర నుంచి. కానీ సంజు శాంసన్ వెళ్ళిపోయేటప్పుడు ట్రేడింగ్ వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి మిగతా టీమ్స్ ఇంట్రెస్టెడ్గా ఉన్నాయి. ఎవరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు? ఢిల్లీ క్యాపిటల్స్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, కేకేఆర్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, అండ్ ఈవెన్ లక్నో సూపర్ జైంట్స్, అక్కడ రిషబ్ పంత్ ఉన్నప్పటికీ, కెప్టెన్ ఉన్నప్పటికీ ఉన్నారు. దే ఆర్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ సంజు శాంసన్. సో అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. లక్నో వాళ్ళు కూడా ఎందుకు సంజు శాంసన్ కావాలని కోరుకున్నారో అర్థం కావట్లేదు. విల్ దే రిలీజ్ రిషబ్ పంత్? సో అతను చాలా పెద్ద అమౌంట్ కదా. ఏదో మొత్తం మీద లక్నోలో వీ కెనాట్ బి, లక్నో వాళ్ళు చాలా అన్ప్రెడిక్టబుల్ థింగ్. సో లక్నో కూడా ఇంట్రెస్టెడ్గా ఉందని చెప్పి క్రిక్ బజ్లో వచ్చిన రిపోర్ట్ ఇది. సో చాలామంది ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి బెస్ట్ డీల్ ఇదే. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్కి ఇఫ్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ కేకేఆర్ తీసుకోండి. కేకేఆర్లో దే మైట్ గివ్ వెంకటేష్ అయ్యర్. అవసరం లేదు వీళ్ళకి బ్రహ్మాండమైన ఇండియన్ బ్యాటింగ్ లైనప్ ఉంది అక్కడ. యశస్వి జైస్వాల్ ఉన్నాడు, వైభవ్ సూర్యవంశీ, మీకు రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ అండ్ నితీష్ రాణా. 5 గన్ ఇండియన్ బ్యాటర్స్ ఉన్నారు వాళ్ళు.
సో వై డూ దే నీడ్ అ బ్యాటర్? కోర్స్ జడేజా ఈజ్ అన్ ఆల్రౌండర్. వాళ్ళకి ఆల్రౌండర్స్ లేరు. వాళ్ళు గత 3-4 సీజన్స్గా దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ల్యాక్ ఆఫ్ జెన్యూన్ ఆల్రౌండర్స్. సో ఈవెన్ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉన్నా కూడా ఒక ఆల్రౌండర్ ఉంటే మీకు బ్యాటింగ్లో డెప్త్ వస్తుంది. సో దే నీడ్ ఎ జెన్యూన్ ఆల్రౌండర్. సో ఆ జెన్యూన్ ఆల్రౌండర్ కోసం వాళ్ళకి పర్ఫెక్ట్ పిక్ అవుతుంది రవీంద్ర జడేజా. సో రవీంద్ర జడేజా కోసం వాళ్ళు రెడీగా ఉన్నారు. సో అయితే వాళ్ళు ఏంటంటే బెట్ చేస్తున్నారు. బికాజ్ మీరు రాకపోతే మేము విల్ గో టు ఢిల్లీ క్యాపిటల్స్, లేకపోతే విల్ గో టు కేకేఆర్ అన్నట్టుగా వాళ్ళు దే ఆర్ డిమాండింగ్. బట్ చెన్నై ఈజ్ వెరీ ఫర్మ్. వాళ్ళు డెవాల్ బ్రెవిస్ని ఎందుకు వదులుకుంటారు? డెవాల్ బ్రెవిస్ని హూ విల్ లీవ్ డెవాల్ బ్రెవిస్? అంత బాగా పర్ఫామ్ చేశారు. అతను వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ టువర్డ్స్ ది బ్యాక్ ఎండ్ ఆఫ్ ది టోర్నమెంట్ సిఎస్కేలో జోష్ తీసుకొచ్చారు. అండ్ హీస్ హాట్ ప్రాపర్టీ రైట్ నో అతను ఈవెన్ SA20లో కూడా అతను చాలా పెద్ద అమౌంట్కి వెళ్ళినట్టుగా ఉన్నాడు. సో అతను ఇప్పుడు చాలా మంచి, ఇప్పుడు ఈజ్ బిగ్ థింగ్ ఇన్ సౌత్ ఆఫ్రికన్ క్రికెట్. సో అతన్ని ఎలా వదులుకుంటారు? అతను వదులుకునే ప్రసక్తే ఉండదు. బట్ దే ఆర్ డిమాండింగ్. సో అలాగా బేరం పెట్టి మేబీ దే మైట్ సెటిల్ ఫర్ సంబడి లైక్ శామ్ కరణ్ కూడా ఒక ఆల్రౌండర్గా వాళ్ళకి పనికొస్తారు కదా. శామ్ కరణ్ ఈజ్ లెఫ్ట్ హ్యాండర్ ఆల్రౌండర్ అండ్ వాళ్ళకి ఆ బౌలింగ్లో కూడా అవసరం ఉంది. సో ఐ థింక్ శామ్ కరణ్తోనూ వాళ్ళు సెటిల్ అయ్యే అవకాశం ఉంది. సో వాళ్ళు సమీర్ రిజ్వీ ఏవో రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. బట్ ఐ థింక్ సమీర్ రిజ్వీ సిఎస్కేలో ఉన్నాడా? ఐఎమ్ నాట్ షూర్, సారీ. ఓకే, ఎనీవే రకరకాల పేర్లు అయితే వినిపిస్తున్నాయి. బట్ డెవల్ బ్రెవిస్ని అయితే వాళ్ళు అడిగారు. బట్ డెవల్ బ్రెవిస్ని వీళ్ళు వదులుకునే అవకాశం క్వశ్చనే లేదు. డెవల్ బ్రెవిస్ని వదులుకుని, ఎందుకంటే చెన్నై లాస్ట్ ఇయర్ వాళ్ళు చేసిన మంచి పని ఏంటంటే దే స్టార్టెడ్ ఆఫ్ సీజన్ వెరీ బ్యాడ్లీ. వాళ్ళ క్యాల్కులేషన్స్ అన్ని రాంగ్ అయినాయి. బట్ చివరికి వచ్చేసరికి వాళ్ళు ఇంజరీ రీప్లేస్మెంట్స్ అనండి మొత్తం మీద చాలా స్మార్ట్ క్లెవర్గా చాలా చేశారు. దానివల్ల దే గాట్ వాట్ ఈస్ నేమ్ ఆయుష్ మాత్రేనా యా డెవల్ బ్రెవిస్, ఉర్విల్ పటేల్ ఇలాంటి మంచి మంచి ప్లేయర్స్ని వాళ్ళు తెచ్చుకుంటే వాళ్ళకి అది మంచి వాళ్ళకి బ్రహ్మాండమైన ఒక టాలెంట్ పూల్ క్రియేట్ అయింది. టువర్డ్స్ ది ఎండ్ వాళ్ళు బాగుంది. వాళ్ళ బ్యాటింగ్ లైనప్ కానీ బౌలింగ్ కానీ అన్నీ ఇప్పుడు బాగా సెట్ అయినట్టుగా అనిపిస్తుంది. సో జడేజా వెళ్ళినా కూడా దే ఐ థింక్ దే మైట్ రిలీజ్ సమ్ మోర్ ప్లేయర్స్. ఇప్పుడు అశ్విన్ వెళ్ళిపోవడం వల్ల 9.5 crores ఎలాగో ఉంది. ప్లస్ అఫ్ కోర్స్ దే మైట్ రిలీజ్ డెవన్ కాన్వే కానీ తర్వాత రాహుల్ త్రిపాఠి, వీళ్ళకి అందరికి వెళ్తే వాళ్ళకి చాలా పెద్ద అమౌంట్ వచ్చి ఆక్షన్లో కూడా వాళ్ళు బాగా పెర్ఫామ్ చేసే అవకాశం. అండ్ సంజు శాంసన్ రావడం వల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఒక వికెట్ కీపర్ బ్యాటర్ క్యాప్టెన్, అంటే రుతురాజ్ ఉన్నాడు ఆల్రెడీ, రుతురాజ్ని కంటిన్యూ చేయొచ్చు. దే విల్ హ్యావ్ దట్ ఆప్షన్ ఆఫ్ మేకింగ్ సంజు ది క్యాప్టెన్ చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ వాళ్ళకి ఆ మంచి ఒక ఫ్యాన్ బేస్ ఉండే ప్లేయర్, అంటే ధోని అంత ఫ్యాన్ బేస్ ఉండదు కానీ ధోని లాంటి, అంటే లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్ లాగా ఒక వికెట్ కీపర్ బ్యాటర్, ఒక డాషింగ్ బ్యాటర్. సో అతనికి హీస్ ఫ్రమ్ సౌత్ ఇండియా, మలయాళీ కావచ్చు, బట్ ఈ స్పీక్స్ ఫ్లూయెంట్ తమిళ్. అశ్విన్ ఛానల్లో అట్లా చూస్తే తమిళ్ చాలా బాగా మాట్లాడతాడు. ఈజ్ ఎ బిగ్ రజనీకాంత్ ఫ్యాన్. సో ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా కలిసి వచ్చే అంశాలు. అంటే నాట్ ఓన్లీ హిస్ క్రికెటింగ్ ఎబిలిటీస్, వాళ్ళ ఫ్యాన్ బేస్ అంతా కూడా, ధోని ఫ్యాన్ బేస్ అంతా ఇక్కడ ట్రాన్స్ఫర్ కావడానికి వాళ్ళకి మంచి అవకాశం. సో అందుకని దే ఆర్ డెస్పరేట్ టు హ్యావ్ హిమ్. అండ్ ఆ డెస్పరేషన్ని వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు మైట్ బి ట్రైన్. సో అతను వస్తే ఏంటంటే ధోని చాలా, అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా రిటైర్ అవ్వడానికి స్మూత్ ట్రాన్సిషన్ ఫ్రమ్ ధోని టు సంజు శాంసన్. వాళ్ళకి సంజు శాంసన్ ఇన్ ఎల్లో జెర్సీ ఈజ్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ చెన్నై సూపర్ కింగ్స్. చాలా బాగా కలిసి వచ్చే అంశం. సో అందుకని వాళ్ళు ఐ థింక్ దే మైట్ బీ వెరీ వెరీ కీన్ ఆన్ హ్యావింగ్ దిస్ డీల్ త్రూ. సో అది అయ్యే అవకాశాలు మనకి చాలా స్పష్టంగా అనిపిస్తుంది. అండ్ మనకి అంటే అఫీషియల్ సోర్సెస్ కాదు కానీ చెన్నై సోర్సెస్ నుంచి వచ్చింది ఏంటంటే ధోని ఈజ్ గోయింగ్ టు ప్లే దిస్ సీజన్. ఈ సీజన్ అయితే ధోని ఆడతాడు, దాంట్లో ఇబ్బంది లేదు. ఈ సీజన్ ఆడతాడు. సో నెక్స్ట్ సీజన్కి ఒకవేళ సంజు శాంసన్ వస్తే, రుతురాజ్ని క్యాప్టెన్గా కంటిన్యూ చేసిన సంజు శాంసన్ విల్ బి ద స్టార్ ప్లేయర్ ఫర్ దెమ్. సో అతనికున్న ఫ్యాన్ బేస్, అతనికి బ్రహ్మాండమైన, అతనికి రుతురాజ్ కూడా ఫ్యాన్ బేస్ ఉంది. సో వీళ్ళ దీంతో వాళ్ళు ఐ థింక్ దే ఆర్ రెడీ టు లూజ్ ప్లేయర్ లైక్ రవీంద్ర జడేజా టు గెట్ ఎ యంగ్ ప్లేయర్ who will be the face of చెన్నై సూపర్ కింగ్స్ ఇన్ ఫ్యూచర్. సో అందుకని ఈ డీల్ అయ్యేటట్టుగా నాకైతే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా ఉంది. ఇంకా క్లాసన్ విషయంలో క్రిక్బజ్ రిపోర్ట్లోనే ఉంది. వాళ్ళు సోర్సెస్ అంటే గట్టి వాళ్ళే చెప్పుంటారు, ఏంటంటే రిలయబుల్ సోర్సెస్ చెప్పుంటారు. దే ఆర్ నాట్ గోయింగ్ టు రిలీజ్ ఐదర్ క్లాసన్ ఆర్ ఇషాంత్ కిషన్. సో SRH ఫ్యాన్స్ నీడ్ నాట్ వరీ. నాకు కూడా అసలు ఏమాత్రం నచ్చలేదు క్లాసన్ని వదులుకోవడం అనేది.
నిజంగా చాలా స్టూపిడెస్ట్ థింగ్ టు హ్యాపెన్. సో అది జరగట్లేదు. న్యూస్ అయితే వచ్చింది. క్లాసన్ కానీ ఇషాన్ కిషన్ కానీ వాళ్ళు వదులుకునే అవకాశం లేదు. చాలా ట్రేడింగ్ గురించి చాలా అనిపిస్తుంది. అసలు ఈ రిలీజ్ ఎవరిని చేస్తారు, ఎవరిని రిటైన్ చేస్తారు మనం మాట్లాడుకుందాం అంటే అవకాశం లేకుండా రకరకాల వార్తలు థిక్ అండ్ ఫాస్ట్ ఇటు నుంచి అటు నుంచి వస్తూనే ఉన్నాయి. అందుకని దీని గురించి మనం మాట్లాడడం కూడా కష్టంగా ఉంది. సో ఐ థింక్ సంజు ఎల్లో జెర్సీ అండ్ జడేజా ఇన్ పింక్ జెర్సీ మైట్ హ్యాపెన్. మనకి 1 or 2 డేస్లోనే ఆ న్యూస్ వచ్చే అవకాశం ఉంది.